హాయ్ గాయ్స్, ఈరోజు నేను మీకు బీరకాయ పాల కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. నిజంగా మామూలుగా చేసుకునే రెగ్యులర్గా బీరకాయ కర్రీ చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ముందుగా దీనిని తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను. 1/2 kg బీరకాయ, కప్పు పాలు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, అదేవిధంగా రుచికి తగినంతగా సాల్ట్ అండ్ కారం. తర్వాత బీరకాయలని ఈ విధంగా చిక్కు తీసేసి మొత్తం పీల్ ఆఫ్ చేసేసి వీటిని మరీ పెద్దవిగా కాకుండా అలానే మరీ చిన్నవిగా కాకుండా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకుందాం. కట్ చేసుకునేటప్పుడు ఇదిగో ఈ విధంగా వైట్ది ఉంటుందండి. ఇది కొంతమంది ప్రిఫర్ చేస్తారు, కొంతమంది ప్రిఫర్ చేయరు. ఏం లేదు, అది ఉండటం వల్ల కొంచెం తీయగా ఉంటుంది కర్రీ. ఈ విధంగా మీడియం సైజులో తరగాలండి. బీరకాయ కర్రీ ఎలా అంటే మనం ఎన్ని 1/2 kg తీసుకున్నా కానీ కర్రీ చాలా తక్కువ అవుతుందండి. బీరకాయకున్న ప్రత్యేకత అది. ఆనియన్స్ కూడా ఇలా సన్నగా తరగాలి, రెగ్యులర్గా కాకుండా. ఓకేనండి, ఇంక అన్నీ కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ఇక వంట స్టార్ట్ చేసేద్దాం రండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు అండి, 3 కప్పుల ఆయిల్ చిన్నవి వేసుకోవాలి. కొంచెం బాగా మరిగిన తర్వాత, కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేగే వరకు ఉంచాలండి. దోరగా వేగిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్, తర్వాత మిర్చి, గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు దోరగా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చింది కదా, ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి. సాల్ట్ ముందే ఎక్కువ వేసుకోవద్దు, తర్వాత మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ కారం కూడా అండి, అది మీ రుచికి తగ్గట్టే వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను. బాగా కలర్ పెట్టుకోవాలండి. స్పైసీగా బాగుంటుంది బీరకాయ.
ఒక 2 మినిట్స్ ఇలా మగ్గిన తర్వాత బీరకాయ. ఇప్పుడు బీరకాయ వేస్తానండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఇంకా కలిసేలా మిక్స్ చేసుకుంటే ముక్కగా పడుతుంది. నేను ఇక్కడ ఏం మసాలాలు ఏమి యూజ్ చేయట్లేదండి, అవసరం లేదు. ఇలాగే కర్రీ చాలా బాగా వస్తుంది. బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా ముక్కలకి అంతా పట్టేలా కారం ఉప్పు ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఈ విధంగా ముక్క బాగా మగ్గిన తర్వాత 5 మినిట్స్ తర్వాత ఒకసారి మొత్తం ఇలా వేసుకొని ఇప్పుడు కప్పు మిల్క్ ఇందులో పోసేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. సిమ్లో పెట్టుకొని ఫస్ట్ బాగా ఈ పాలు పోయకుండా ఇక్కడితో ఆపేస్తే అది బీరకాయ ఫ్రై అవుతుంది. నార్మల్గా పాలు కలిపాం కదా, ఇప్పుడు బీరకాయ పాల కర్రీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. 5 మినిట్స్ తర్వాత కనుక మీరు చూస్తే అది పాలు అలా విరిగినట్టు కనపడుతుంది కదా. ఫస్ట్ టైం ఇది చూసే వాళ్ళకి కొంచెం వెరైటీగా ఉండొచ్చు, కానీ అలా విరుగుతాయండి పాలు. కానీ చాలా టేస్టీగా ఉంటుంది, దానివల్ల ఇబ్బంది ఏం లేదు, చాలా బాగుంటుంది. మీరు ఈ కర్రీని చపాతీలో కానీ దోశల్లోనైనా అన్నంలో ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. దీనిలోనైనా చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైంలో చపాతీల్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు అన్నంతో పాటు. ఓకేనండి, ఇది ఫైనల్గా బీరకాయ పాల కర్రీ ఫైనల్గా అయిపోయిందండి. ఈ మసాలా ఏమీ నేను వాడట్లేదు, కానీ ఇలాగే చాలా బాగుంటుంది. అవన్నీ యూజ్ చేస్తే మొత్తం దీనికి ఉన్న ఫ్లేవర్ అనేది మిస్ అవుతుంది మసాలాలు యూజ్ చేస్తే. ఇలా ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఓకేనండి, మరొక వీడియోతో రేపు కలుద్దాం. బాయ్ బాయ్.